హాయ్ ఎవ్రీవన్, టేస్టీగా టమాటో చారు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక 2 టమాటోస్ని హాఫ్ వరకు కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. టమాటోస్ పుల్లగా లేవనిపిస్తే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక స్మాషర్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి అనమాట. టమాటో జ్యూస్ అంతా వచ్చే వరకు స్మాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి మనం పిండేసుకున్న టమాటో జ్యూస్ అంతా కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసి పెట్టుకోవాలి. మసిలేటప్పుడు కొంచెం కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. బాయిల్ అయిపోయాక ఈ పిండిని చారులో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం థిక్నెస్ని కూడా ఇస్తుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకున్నాక పోపు పెట్టేసేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇట్లా టమాటో చారు చేసుకోవచ్చు అనమాట. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.